క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కొనాలి అనుకోవడం ఒక కళ. సో అది నెరవేర్చుకోవాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు ఫ్రెండ్లీ బడ్జెట్లో వస్తుందా, అసలు పిల్లలు ఆడుకోవడానికి అవైలబుల్గా ఉందా, తర్వాత మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉందా అనేది ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. ఇల్లు కొనాలి అంటే చాలా ఆచితూచి చాలా నిర్ణయాలు తీసుకుంటారు. సో మనకి ఇలాంటి డౌట్స్, మీతో పాటు నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. మన డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు వాసవి మెట్రోపోలిస్ DCM సేల్ రజనీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం రండి. హలో సార్, నమస్తే. హలో మేడం. సార్, ఈ ప్రాజెక్ట్ వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ గురించి, దీని ప్రత్యేకత ఏంటి, దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి సార్. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ అనేది మేడం మనకి ఉప్పల్ బగాయత్ అంటే ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్ లో ఉంది అన్నమాట. ఇది మనకు చూసుకుంటే నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అట్లాగే చూసుకుంటే ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ లైక్ సూపర్ మార్కెట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకు ఒక 2 to 3 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్గా మనం ఇప్పుడు ఎంప్లాయీస్ చూసుకునేది ఏంటి అంటే కనెక్టివిటీ అంటే మనకి మెట్రో స్టేషన్ ఉందన్నమాట. అవుటర్ రింగ్ రోడ్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే 30 to 40 minutes డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి సార్? వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ని అసలు ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఒక సామాన్యుడు నార్మల్గా తెలుసుకోవాలి అనుకుంటారు కదా. ఇప్పుడు ఒక గ్రూప్కి వెళ్ళినా, ఒక రియల్ ఎస్టేట్ దానికి మనం వెళ్ళినా ఫస్ట్ వెళ్ళే క్వశ్చన్ మనం ఇది ఎందుకు తీసుకోవాలి, ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉందా లేదా అనే చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో దానికి ఏం చెప్తారు? సో వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ అనేది మేడం ఇది 2.27 acres లో మనం డెవలప్ చేస్తున్నాం అన్నమాట. దీంట్లో ఏంటంటే మీకు 2 basements, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 17 floors అపార్ట్మెంట్ వస్తుంది. దీంట్లో మీకు ఏంటి అంటే 1195 ఇస్ ద మినిమం సైజ్, అప్ టు 1945 square feet వరకు ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి మేజర్ గా చూసుకుంటే ఏంటి అంటే 85 lakhs బడ్జెట్ నుంచి మొదలవుతుంది అండ్ అప్ టు 1.5 crore వరకు ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనకి ఏంటంటే ఆల్ ఫెసిలిటీస్ లైక్ క్లబ్ హౌస్ ఉంది. క్లబ్ హౌస్ వచ్చేసి మనకి 3 floors లో కంప్లీట్లీ ఇండోర్ యాక్టివిటీస్ ఇచ్చామన్నమాట. లైక్ మనకి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ జిమ్ ఉంటుంది, మల్టీపర్పస్ హాల్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఫెసిలిటీస్, పిల్లలు ఆడుకోవడానికి అండ్ పెద్దవాళ్ళకి కూడా. పిల్లలకి ఏంటంటే బయట అవుట్డోర్ మనకి బయట చూసుకుంటే త్రూ అవుట్ ది ప్రాజెక్ట్ చూసుకుంటే వీ హ్యావ్ లైక్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, శాండ్ పిట్ ఉంది, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, క్రికెట్ నెట్ ఉంది. అట్లాగే ఇంకా చాలా అమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట మనకి. ఇప్పుడు పెద్దవాళ్ళకి చూసుకుంటే కూడా బయట ఓపెన్ జిమ్ ఇచ్చామన్నమాట. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ఇండోర్ జిమ్ లో తీసుకుంటే ఏంటంటే వాళ్ళు పోయి అక్కడ అంటే పెద్దవాళ్ళు అబౌవ్ 50-60 years వాళ్ళు వెళ్ళి లిఫ్ట్స్ మోయడం కానీ అవి చేయలేరు కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండేటట్టు బయట అవుట్డోర్ జిమ్ ఇచ్చామన్నమాట. అట్లాగే మనం చూసుకుంటే దీంట్లో ఏంటంటే మేజర్గా ప్రతి ప్రాజెక్ట్లో అందరూ చూసుకునేది ఏంటి అంటే బడ్జెట్ ఒకటి, నీడ్స్ ఒకటి. నీడ్స్ రెగ్యులర్గా పొద్దున్న లేస్తే మనకి ఏం నీడ్స్ ఉంటాయి అన్నది, వాటర్ ఒకటి, ఎలక్ట్రిసిటీ ఒకటి, డ్రైనేజ్ ఒకటి అండ్ కనెక్టివిటీ ఒకటి చూసుకుంటారు అనమాట. సో మనకి దీంట్లో చూసుకుంటే ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇస్తున్నాం మనం. వాటర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు బోర్ వాటర్ అన్నా కూడా హార్డ్ వాటర్ వస్తుంది అనమాట. సో అదేంటంటే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోకి వెళ్ళేసి ప్యూరిఫై అయిపోయి ఎవ్రీ ఫ్లాట్కి సప్లై అవుతుంది అనమాట. అట్లా 100% పవర్ బ్యాకప్ ఇస్తున్నామండి. నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే పవర్ లాస్ అనేది చాలా తక్కువ ఉంది, కానీ ఇఫ్ ఎట్ ఆల్ ఏదైనా పవర్ లాస్ ఉన్నా కానీ కూడా మనకి ఫ్లాట్లో 100% పవర్ బ్యాకప్ ఇస్తున్నాం. అండ్ సెంట్రలైజ్డ్ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాము. సో సిలిండర్ పైకి తీసుకెళ్ళడం అట్లాంటి రిస్క్ ఏది ఉండదు. ఇంట్లో సిలిండర్ పెట్టుకుంటే రిస్క్ అది ఇది అంటారు కదా, సో అట్లాంటిది కూడా భయం లేకుండా సెంట్రలైజ్డ్ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం అనమాట. సపరేట్గా మన గ్యాస్ బ్యాంక్ ఉంటుంది అనమాట. అక్కడి నుంచి ఇట్ విల్ బి ఆపరేటెడ్, మనకి ఫ్లాట్లోకి గ్యాస్ సప్లై ఉంటుంది అనమాట. అట్లాగే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇంత పెద్ద టౌన్షిప్ కి వీ కాన్ ప్రొవైడ్ ఎనీ సెప్టిక్ ట్యాంక్ అని అట్లా డ్రైనేజ్ ఫెసిలిటీ ఇవ్వకుండా దీన్ని ఏం చేస్తామంటే సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇస్తాం అనమాట. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లో ఏంటంటే మనకి ఫ్లాట్ లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా ఒక దగ్గర కలెక్ట్ అయిపోయి దట్ విల్ బి ప్యూరిఫై చేసేసి మనకి ఏంటంటే చుట్టూ ఎలాట్ ఆఫ్ గ్రీనరీ వస్తుంది అనమాట. చెట్లు, ల్యాండ్స్కేప్స్ ఇవి వస్తున్నాయి అనమాట. ప్రాజెక్ట్ చూసుకుంటే మనం ఏంటంటే యూ షేప్లో కట్టామండి. యూ షేప్లో ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి, అది కార్నర్ ఫ్లాటా, మధ్యలో ఫ్లాటా, లేకపోతే అట్లా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్కి వెంటిలేషన్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసాం అనమాట. ఆ యూ షేప్లో మధ్యలో ఏంటంటే పెద్ద కోర్ట్ యార్డ్ ఇచ్చాం మనం. కోర్ట్ యార్డ్ ఏంటంటే ఈవినింగ్ టైమ్స్లో కానీ లేకపోతే ఎనీ టైమ్స్లో కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దవాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, దేని గురించి అని చెప్పేసి ఏంటంటే మధ్యలో కోర్ట్ యార్డ్ ఇచ్చాం. జనరల్గా మనము
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వీకెండ్ వస్తే ఆడుకుంటారు, జిమ్ కి వెళ్ళడం, స్విమ్మింగ్ పూల్ అని ఇవన్నీ చేయడానికి నార్మల్ గా అయితే బయటకు వెళ్ళి చేయాలి. సో టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది, జర్నీలోనే సగం టైం వేస్ట్ అవుతుంది. సో వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే మీ దగ్గర ఫ్లాట్ తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఆల్ 100% ఇట్ ఈస్ ఫుల్లీ లైక్ ఆల్ ఎమ్యూనిటీస్ ఆర్ దేర్. బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు నార్మల్ గా మంత్ స్టార్ట్ కాగానే ఇంట్లోకి గ్రాసరీస్ కానీ వాటర్ వేటీస్ వెళ్తారు కదా, దానికి కూడా ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ప్రాజెక్ట్ పక్కకే మనకి డిమార్ట్ ఉంది. సో హ్యాపీగా వెళ్ళిపోయి ఆరామ్సే కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని రావచ్చు అన్నమాట. విన్నారు కదా, మెట్రో స్టేషన్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది అండ్ మనకి డిమార్ట్ కూడా ఎదురుగుండానే ఉంది. సో మనము ఒకవేళ షాప్ చేసుకోవాలంటే ఈజీగా షాప్ చేయొచ్చు అండ్ హైదరాబాద్ మొత్తం చుట్టేయచ్చు. సార్ చెప్పండి, అసలు ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలి అంటే నార్మల్గా ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ మనము చూసుకోవాలి? ముందు 6 తరాలు చూడాలి అంటారు కదా ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే. సో అది డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ చేసుకోవాలి సార్? అయితే ఇంతకు ముందు అండి, అంటే రెరా రాకముందు ఏంటంటే మనం చూసుకునేదంటే ఒక 30 years లింక్ డాక్యుమెంట్ కానీ, ఈసీలు కానీ, లేకపోతే ఎటువంటి ఏదైనా లోన్ ఉందా, ఇన్కమ్రెన్స్ ఏదైనా ఉందా అనేది చూసుకుంటాం అనమాట. బట్ ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత ఏంటి అంటే ఇఫ్ ప్రాజెక్ట్ అనేది రెరా సర్టిఫైడ్ అనుకోండి, దేని గురించి భయపడాల్సిన అవసరం లేదన్నమాట. సో అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉండి, అన్ని పర్మిషన్స్ క్లియర్గా ఉండి, అన్ని ఎన్ఓసీస్ క్లియర్గా ఉంటేనే రెరా అనేది ప్రాజెక్ట్ అప్రూవల్ చేస్తుంది అనమాట. సో వన్స్ రెరా రిజిస్టర్డ్ అయింది అనుకోండి, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూ కెన్ మన ఫ్లాట్ అనేది కొనుక్కోవచ్చు. సో మనకు చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు రెరా అప్రూవ్డ్ ఉంది అనుకోండి, బ్యాంకర్స్ కూడా ముందుకు వస్తున్నారు. మనకి బ్యాంకర్స్ ఏంటంటే యాజ్ ఏ రెప్యూటెడ్ బిల్డర్ కాబట్టి మనకి మినిమం 80% నుంచి అప్ టు 90% వరకు కస్టమర్ ఎలిజిబిలిటీ బట్టి మనకు లోన్స్ కూడా మనం ఇప్పిస్తున్నాం కస్టమర్స్ కి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. అట్లా సార్ మనకి రియల్ ఎస్టేట్ అనగానే హైడ్రా, సో హైడ్రా భయం చాలా ఉంది. సో రియల్ ఎస్టేట్ కి హైడ్రా భయం, సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి చెప్పండి. సో హైడ్రా అనేది మేడం, హైడ్రా ఇంపాక్ట్ అనేది రియల్ ఎస్టేట్ మీద చాలా వరకు ఉండేది. కానీ అదేంటంటే ఒక్కసారి గవర్నమెంట్ అనేది ఈ డెమాలిషన్స్ ఆపేసిన తర్వాత అండ్ ప్రెస్ మీట్స్లో గవర్నమెంట్ అఫీషియల్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకేంటి అంటే ఈ ప్రజలలో ఏంటంటే ఒక అవేర్నెస్ వచ్చిందనమాట. సో హైడ్రా వల్ల ఇంపాక్ట్ ఉండే కానీ ఇప్పుడు అది ప్రజలు కూడా తెలుసుకున్నారు, నవ్ దే వస్తున్నారు అనమాట ముందుకి. ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ప్రాజెక్ట్ ఏదైనా అప్రూవల్స్కి వెళ్ళినప్పుడు హైడ్రా అప్రూవల్ అనేది కూడా మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. మన ప్రాజెక్ట్స్ ఎటువంటి హైడ్రా ప్రాబ్లం లేదండి, ఇట్ ఈస్ క్లియర్ ఫ్రమ్ హైడ్రా. సార్ మనకి ఇప్పుడు 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి అవైలబుల్ గా, సో అవి ఎంత బడ్జెట్ లో ఉన్నాయి, ప్లస్ ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు? బడ్జెట్ అంటే మేడం మనకి ఇక్కడ 85 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది, అప్పుడు 1.5 CR వరకు ఉన్నాయి. అంటే 1195 square feet అనేది మనకి 2 BHK ఫ్లాట్ అండి, అది 85 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లాగే 3 bedroom చూసుకుంటే మనకి 1380 SFT, 1630 SFT, 1705 అండ్ 1790 అండ్ 1945 SFT ఫ్లాట్స్ ఉన్నాయి అనమాట. అన్ని 3 bedroom ఫ్లాట్స్ అండ్ 2 bedroom ఫ్లాట్స్ ఉన్నాయి మనకి. ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ లో ఉన్నాయండి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి అండ్ ఆల్ కనెక్టివిటీస్ కి దగ్గర ఉంది. ఎవ్రీథింగ్ అంటే ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే విత్ ఆల్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ ది ఫ్లాట్స్. ఓకే, ధర కోట్లలో కాదు 85 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు. ఓకే సార్, ఫైన్. సార్ మనం వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్ట్ గురించి మా ప్రేక్షకులకు చెప్పండి. వాసవి క్రౌన్ ఈస్ట్ ప్రాజెక్ట్ అండి, ఇది మనం 1.93 acres లో డెవలప్ చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మనకి 3 levels LR వస్తుంది, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ 32 floors అపార్ట్మెంట్ అండి. ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్లీ My1 కన్స్ట్రక్షన్. అంటే మనకి ఏంటంటే టోటల్ ఫ్లాట్ విల్ బి కాంక్రీట్ వాల్స్ వస్తాయి అన్నమాట. దీంట్లో మనకు చూసుకుంటే 1235 SFT నుంచి మొదలు పెట్టుకుంటే 2350 SFT వరకు ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. 2 3 BHK ఫ్లాట్స్. అట్లాగే దీంట్లో ఏంటంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి. ఓకే సార్ మనకి నార్మల్గా ఇప్పుడు ఈ ఫ్రెండ్లీ బడ్జెట్లో కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫ్రెండ్లీ బడ్జెట్లో అంటే మేడం ఇప్పుడు వాసవి గురించి మాట్లాడుకుంటేను మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో, మిడిల్ బడ్జెట్లో, హై ఎండ్ బడ్జెట్లో మీకు ప్రతి ఏ రిక్వైర్మెంట్ ఉన్నాయని కూడా ఆ రిక్వైర్మెంట్ మీద వాసవి అనేది ఫుల్ఫిల్ చేస్తుంది. సార్ వాసవి మెట్రోపోలిస్ అండ్ వాసవి క్రౌన్ ఈస్ట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్? 2 ప్రాజెక్ట్స్ ఒకటే ఎలా ఉన్నాయి? సో వాసవి వాళ్ళవే, సో డిఫరెన్స్ ఏంటి?
వాసవి మెట్రోపోలిస్ అనేది ఏంటంటే మనకి రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్ అండి. ఇమ్మీడియట్ గా పొజిషన్ తీసుకోవచ్చు అనమాట. వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ కి మనకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు ప్రాసెస్ హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం అనమాట. అట్లాగే మనకి క్రౌనిష్ చూసుకుంటే ఏంటంటే ఇది 2 years ప్రాజెక్ట్. 2 years లో మనకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వస్తుంది అనమాట. సో ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వాసవి మెట్రోపోలిస్ లో బుక్ చేసుకోవచ్చు. టైం తీసుకొని మెల్లిగా పేమెంట్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే క్రౌనిష్ కి సూటబుల్ అనమాట. సార్ ఈ ఫ్లాట్స్ తీసుకోవాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? కస్టమర్ అనే వాళ్ళు అప్రోచ్ అవ్వాలనుకుంటే మనకి వెబ్సైట్ ఉంటుందండి. www.thevasavigroup.com లో లాగిన్ అయిపోయి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏ ఏరియాలో చూస్తున్నారు అన్న దాన్ని బట్టి ప్రతి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేది మన వెబ్సైట్ లో ఉంటుంది అనమాట. ఇఫ్ సపోజ్ ఉప్పల్ది చూడాలనుకుంటే వాసవి మెట్రోపోలిస్ అండ్ వాసవి క్రౌనిస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఈ ప్రాజెక్ట్ మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి, బేసిక్ డీటెయిల్స్ వస్తాయి అనమాట. అండ్ వెబ్సైట్ లో మా కాంటాక్ట్ నంబర్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఆ నంబర్ పైన కాల్ చేసినా అని కూడా మా ప్రీసేల్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు ఏంటంటే కాల్ ఆన్సర్ చేసేసి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు వచ్చి డైరెక్ట్ సైట్కి వచ్చారనుకోండి, మేము ఉంటాము, కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసి నెగోషియేషన్ పార్ట్ వరకు వెళ్ళేసి బుకింగ్ ఫార్మాలిటీస్ అన్ని చేస్తాం అనమాట. సార్ అసలు వాసవి గ్రూప్స్ లోనే మనం ఫ్లాట్స్ కొనాలి అనుకునే వాళ్ళకి అనుమానాలు చాలా ఉంటాయి. సో వాసవిలోనే ఎందుకు కొనాలి, అలా కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? వాసవి గ్రూప్ అనేది మేడం లాస్ట్ 3 decades నుంచి మేము రియల్ ఎస్టేట్లో ఉన్నామండి. ఇప్పటి వరకు మేము 8 million square feet కన్స్ట్రక్షన్ అయిపోయింది. దాంట్లో 17 కమర్షియల్ ప్రాజెక్ట్స్, 30 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 310 acres విల్లా ప్రాజెక్ట్స్ అండ్ 4,510 అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసాం అనమాట. 25,000 ప్లస్ హ్యాపీ రెసిడెంట్స్ ఉంటున్నారు ఆల్రెడీ ఫ్లాట్లలో. వాసవి విజన్ ఏముంటుందంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది మెయిన్ ఫ్యాక్టర్ అండి. వాసవి మోటో వచ్చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్. అన్లెస్ కస్టమర్ సాటిస్ఫై కాంది వాసవి గ్రూప్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఓకే, వాసవి అంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. సైట్ కి అయితే వచ్చేసాము. సో సైట్ గురించి చెప్పండి సార్. సో ఇది వచ్చేసి మనకి వాసవి మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ అండి. నేను మీకు చెప్పినట్టు ప్రాజెక్ట్ అనేది మనం యూ షేప్ లో కట్టాము. ఇదేనండి, ప్రతి ఫ్లాట్ కి ఏంటంటే ఈక్వల్ వెంటిలేషన్ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఇది సెంట్రల్ కోర్ట్ యార్డ్ అండి. ఇది ఏంటంటే ఇంకా గ్రీనరీ ఇంకా డెవలప్ అవ్వేది ఉంది మనకి. ఇది ఫుల్ డెవలప్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మీకు ఇట్లా చూసుకుంటే త్రూ అవుట్ ది ప్రాజెక్ట్ కూడా గ్రీనరీ అనేది వస్తుంది మనకి త్రూ అవుట్ ది ప్రాజెక్ట్. అట్లాగే మనకి బయట అమ్యూనిటీస్ అనేటివి కూడా ప్రాజెక్ట్ చుట్టూ ఉన్నాయండి. నేను అన్నట్టు మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, లేకపోతే హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ కానీ, క్రికెట్ నెట్ కానీ, ఓపెన్ జిమ్ కానీ, ఇవన్నీ ఇట్లా వస్తాయండి మన త్రూ అవుట్ ది ప్రాజెక్ట్. ఎస్ అండి, ఓపెన్ అమ్యూనిటీస్ అనమాట. అట్లా ఈ ప్రాజెక్ట్ ఇది వచ్చేసి మనకి క్రౌనిస్ట్ ప్రాజెక్ట్ అండి. మీకు చెప్పినట్టు ఇది మై1 కన్స్ట్రక్షన్ అనమాట. మై1 కన్స్ట్రక్షన్ అంటే మనకి టోటల్ ఫ్లాట్ వచ్చేసి కాంక్రీట్ వాల్స్ వస్తాయి మనకి. కంప్లీట్లీ ఫ్లాట్ ఇస్ కవర్డ్ విత్ కాంక్రీట్ వాల్స్ అనమాట. ఇది మనకి 32 floors అపార్ట్మెంట్. ఇది 2 years పడుతుందండి మనకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ కావడానికి. 2 years పడుతుంది. ఇది రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు ఇమీడియట్ గా బుక్ చేసుకొని అన్ని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకొని ఇంటీరియర్ స్టార్ట్ చేసుకొని మీరు మూవ్ అయిపోవచ్చు అనమాట ఫ్లాట్ లోకి. అట్లా ఇప్పుడు చూడొచ్చు మీరు, ఇవి వచ్చేసి మనకి ఎల్డర్లీ పీపుల్ సిట్టింగ్ గానీ, లేడీస్ గానీ చుట్టూ వాకింగ్ చేసేసుకొని మనకి వచ్చి ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ప్రతి ఫెసిలిటీ మనం ప్రాజెక్ట్ లోనే ఇచ్చాం. జిమ్ గానీ, వాకింగ్ గానీ, జాగింగ్ గానీ ప్రతిదీ ఇక్కడే చేసుకోవచ్చు. పిల్లలు కూడా బయటికి రోడ్డు మీదకి వెళ్ళి ఆడాల్సిన అవసరం లేదు. అన్ని ఫెసిలిటీస్ మనకి లోపలనే వచ్చాయి అనమాట. ఎస్ మేడం, 100% ఫుల్లీ సెక్యూర్డ్ ప్రాపర్టీ అండి. మనకి ఏంటంటే త్రూ అవుట్ ది ప్రాజెక్ట్ వచ్చేసి కొన్ని కామన్ ఏరియాస్ లో మనకి సీసీ కెమెరాస్ కూడా వస్తాయి అనమాట. ఎంట్రన్స్ లో అండ్ మనకి కార్ పార్కింగ్ లో, లిఫ్ట్ లాబీలలో మనకి సీసీ కెమెరాస్ వస్తాయండి. ఇది హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ అండి. బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ ఫుల్ సెక్యూరిటీ సార్. ఫుల్ సెక్యూరిటీ అండి, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది మనకి. 24/7 365 days సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ అన్నమాట. వాటర్ ప్రాబ్లం లేదు, అంటే పిల్లలకి ఆడుకోవడానికి అన్ని ఉన్నాయి. అండ్ పెద్దవాళ్ళకి మెయిన్ గా ఓల్డ్ ఏజ్ వాళ్ళ పీపుల్ కి మనకి వాకింగ్ వెళ్ళాలంటే చాలా డిస్టెన్స్ పడుతుంది. సో మనకి ఈ చుట్టూ ప్రాజెక్ట్ చుట్టూ ఒక 3 rounds వేసారంటే సరిపోతుంది. ఫుల్ ఎక్సర్సైజ్ అయిపోతుంది, ఫుల్ వార్మ్ అప్స్ అయిపోతుంది. సో ఇది మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి, శాండ్ పిట్, సీసా. నేను మీకు చెప్పినట్టు ఇదేనండి ఓపెన్ జిమ్. పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి మంచి ఇక్కడ ఓపెన్ జిమ్ లో చేసుకోవచ్చు వీళ్ళు. ఇది కూడా చెప్పాలంటే ఫుల్లీ ఎక్విప్డ్ ఓపెన్ జిమ్ అండి, విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట.
మీకు ఈ గ్రీనరీ ఇప్పుడు ఇట్ సైడ్ కూడా చూడొచ్చు, మనం ఒక సైడ్ చూసాం ఆల్రెడీ ఎంట్రన్స్ లో, ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ కవర్డ్ విత్ గ్రీనరీ. మనకి ఫుల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అండ్ వెంటిలేషన్ గానీ ఓపెన్ ఏరియా గానీ అండ్ గ్రీనరీ గానీ ఫుల్ 70% ఓపెన్ ఏరియా అండి. మనకి 70% అనేది ఓపెన్ ఏరియా ఉంటుంది అనమాట. మీకు ఇది చూసుకుంటే ఇది నేను అన్నాను కదా 3 floors మన క్లబ్ హౌస్ వస్తుంది అని చెప్పేసి, ఇది టవర్ బి లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్లీ మనకి ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చాయి అనమాట. సో అట్లాగే ఇటు క్రికెట్ నెట్ వస్తుంది. ఈ బెంచెస్ కూడా మనకి ఏంటంటే త్రూ అవుట్ ది ప్రాజెక్ట్ ఉన్నాయండి. సో ఇంత లాంగ్ ఒకవేళ రౌండ్ వేసి వచ్చినా వాకింగ్ చేసినా కూర్చోడానికి సరిపోతుంది. గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే నాతో రండి, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి లివింగ్ స్పేషియస్ రూమ్ అన్నమాట. సో ఇక్కడ చక్కగా చిల్ అవ్వచ్చు, ఇక్కడ కూర్చునే టీవీ ఏరియా ఇది. సో మంచిగా పిల్లలతో ఫ్యామిలీతో ఫుల్గా మంచిగా చిల్ అవ్వచ్చు టీవీ చూస్తూ. మనకి చూసుకుంటే రైట్ సైడ్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనిపిస్తుంది, ఇటు మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. రండి చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి స్పేషియస్ బెడ్రూమ్ అనమాట. టీవీ ఏరియా కూడా ఉంది, టీవీ చూడడానికి చక్కగా చిల్ అవ్వడానికి. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ సరే ఇది ఫ్లోర్ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి వుడెన్ టైల్స్ అండి. ఇది వుడెన్ ప్లాట్ఫామ్ కాదు, టైల్స్ ఇస్తాం అన్నమాట. వుడెన్ కలర్ లో మనకి టైల్స్ ఇస్తాం. ప్రతిది మీకు 2 bedroom లో గానీ 3 bedroom లో గానీ ప్రతి ఫ్లాట్ లో మీకు ఏంటంటే వుడెన్ కలర్ టైల్స్ వస్తాయి. చూస్తున్నారు కదా, స్పేషియస్ టీవీ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేషియస్ గా ఉంది. బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది. చూస్తున్నారు కదా, కప్బోర్డ్స్ కానీ. సో మనకి ఒకవేళ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా మనకి స్పేషియస్ గా అన్ని పెట్టుకోవడానికి కానీ మూవ్ అవడానికి కానీ చాలా ప్లేస్ ఉంది, చాలా ఓపెన్ గా ఉంది కూడా. సో ఇటువైపు చూసుకుంటే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, పిల్లలు చిల్ అవ్వడానికి అండ్ ఓపెన్ ఏరియా అండ్ వెంటిలేషన్ కి కూడా ఓపెన్ ఏరియా ఉంది. అండ్ దీంట్లో కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు. సో ఇటువైపు చూసుకుంటే మనం డైనింగ్ ఏరియాకి వచ్చేసాం. డైనింగ్ ఏరియా చూసారు కదా, ఇటువైపు ఏమో వాష్ బేసిన్ ఇచ్చారు మనకి. అండ్ ప్రశాంతంగా ఇక్కడ ఫ్యామిలీతో ప్రశాంతంగా చిల్ అవ్వచ్చు ప్రశాంతంగా. ఇటు వచ్చేసి మనకి చూసుకుంటే గెస్ట్ రూమ్ అనమాట, గెస్ట్ బెడ్రూమ్. సో ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరైనా గెస్ట్స్ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఫుల్గా మనకి ఎలాంటి ప్రైవసీకి ప్రాబ్లం లేదు, గెస్ట్స్ ఇక్కడ చిల్ అవ్వచ్చు. అండ్ దీంట్లో కూడా మనకి వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఓపెన్ ఏరియా ఇచ్చారు, విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ కి. అటువైపు కూడా ఒక విండో ఇచ్చారు. మీరు ఒకటి గమనించారో లేదో మేడం, ప్రతి బెడ్రూమ్ లో మీరు కబోర్డ్స్ వచ్చినాక బెడ్స్ వచ్చినాక కూడా మీకు ఫ్రీ స్పేస్ అనేది చాలా ఉంది. అంటే మనం ప్లానింగ్ కూడా అట్లా చేసాం అనమాట. నార్మల్ గా ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే బెడ్రూమ్ సైజెస్ చిన్నగా ఇచ్చేసరికి ఈ కబోర్డ్స్ బెడ్ వచ్చేసరికి అటు ఇటు తిరుగుతుంటే కాళ్ళకి తగలడం కానీ ఆ ప్రాబ్లం లేకుండా ఈజీ మూవ్ అయ్యేటట్టు స్పేషియస్ కి ఇచ్చాం అనమాట మేము. అండ్ వెంటిలేషన్ కూడా విండోస్ వచ్చేసి నార్మల్ గా చిన్న విండోస్ కాకుండా కొంచెం ప్రొజెక్టెడ్ విండోస్ ఇచ్చాం అనమాట. సో దట్ ఏంటంటే మీకు వెంటిలేషన్ అనేది ప్రాపర్ గా దాని గురించి వెంటిలేషన్ కూడా చాలా బాగుండేలాగా ఇచ్చారు. అవునండి. అండ్ డైనింగ్ ఏరియా చూసారు కదా, ఇటువైపు చూస్తున్నట్లయితే పూజ గది. సో ఇది మీరు మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు అండి. అంటే నార్మల్గా ఇది మేము మా ప్లాన్ ప్రకారం మేము చేసాం కాబట్టి ఇది ఎవరి రిక్వైర్మెంట్ బట్టి అట్లా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో పూజ గది చూస్తున్నారు కదా, చాలా మనము అన్ని స్టోర్ చేసుకోవడానికి అన్ని పెట్టుకుని పూజ చేసుకోవడానికి చాలా బాగుంది. ఇటువైపు వచ్చేసి మనకి మిర్రర్ వచ్చింది, చాలా బాగుంది కూడా. మెయిన్ గా ఇంట్లో లేడీస్ చూసుకునేది ఏంటంటే కిచెన్ చూసుకుంటే మీకు ఫుల్లీ అంటే చాలా స్పేషియస్ గా వచ్చింది అనమాట. అంటే మీకు ఇందులో మీకు కబోర్డ్స్ వచ్చినాక కూడా మేము నార్మల్గా ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చాం. ఇక్కడ మీరు ఇక్కడ కబోర్డ్స్ కానీ ఇక్కడ కబోర్డ్స్ కానీ పెట్టుకున్నాను కూడా ఈజీగా మూవ్ అవ్వకుండా ఇంట్లో హ్యాపీగా అందుకని చాలా స్పేషియస్ ఉంది సార్. మీకు అట్లాగే ఇటు సైడ్ స్టోర్ రూమ్ వచ్చింది అనమాట కిచెన్ లో. ఓకే, ఏదన్నా స్టోర్ ఏదన్నా రెగ్యులర్ ఐటమ్ కాకుండా ఎప్పుడన్నా యూజ్ అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అన్ని ఇచ్చారు అండ్ స్పేషియస్ అండ్ వాటర్ ట్యాప్స్. మీకు ఇది ఇటువైపు వచ్చేసి ట్యాప్ ఏరియా, మనం వాషింగ్ మిషన్ అది వాష్ ఏరియా అంటారంట దీన్ని. మీకు ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాలో మీకు వాషింగ్ మిషన్ ప్రొవిజన్ వస్తుంది అండ్ ఇక్కడ ఒక ట్యాప్ వస్తుంది. అండ్ ఇటు చూడొచ్చు, నేను మీకు ఇందాక వీడియోలో చెప్పినట్టు సెంట్రలైజ్డ్ గ్యాస్ కనెక్షన్ ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే. సో ఇక్కడ చూస్తున్నాం కదా, క్రోకరీ ఐటమ్స్ అన్ని పెట్టుకోవచ్చు, చాలా గ్లాసెస్ తో ఇచ్చారు. అండ్ మనము ఈవినింగ్ టైము స్నాక్స్ తింటే
కాఫీ కానీ టీ కానీ తాగుతూ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అనుకుంటే వైట్ బాల్కనీ ఇచ్చారు ఇక్కడ. చాలా ఓపెన్ గా ఉంది కూడా, స్పేషియస్ గా ఉంది. ఇది ఆల్మోస్ట్ మీకు 6x11 సైజ్ ఉంటుందండి. అడ్డం వచ్చేసి 6 feet ఉంటుంది, పొడుగు వచ్చేసి మనకి 11 feet ఉంటుంది అనమాట. సో ఈవినింగ్ అవర్స్ కానీ మార్నింగ్ కానీ కూర్చొని ఒక కప్ కాఫీ టీ తాగాలంటే చిల్ అవ్వచ్చు, మంచిగా హ్యాపీగా ఉండొచ్చు.